మెట్రో న్యూస్ కి స్వాగతం. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు సహజ వనరుల్ని దోపిడీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైకాపా హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. వైకాపా నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. అనర్హులకి, వీళ్ళ కార్యకర్తలకి, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చారు. అసైన్ ల్యాండ్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్. పేదవాళ్ళకు భూములు ఇస్తాం, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్లకు బదిలీ అయిపోతున్నాయి. అలాంటప్పుడు అసైన్డ్ అంటే ఎవరైనా కానీ రాసుకున్నా అది చెల్లదు, రిజిస్ట్రేషన్ చేసుకున్న చెల్లదు, అది నేరం కూడా. అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుని మళ్ళా ఒరిజినల్ ప్రమోటీ కానీ ఒరిజినల్ ప్రమోటీ హ్యాబిచువేటెడ్ అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట. ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల భేటీలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయం కలిగేదని, ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశామని తెలిపారు. పార్లమెంటు సభ్యుడిని బంధించి కొట్టించిన తీరు చూశామని, సుదీర్ఘ అనుభవం సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారని అన్నారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చేశారని, అందుకే 5 కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు. నేను ప్రధాని మోడీ గుండెల్లో ఉన్న ఆయన పక్కన నిల్చొని ఫోటో దిగాల్సిన అవసరం లేదు. అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాటం చేశామని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నవేనని తెలిపారు. మన పార్టీ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలని తెలిపారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని, ఎంత సాధించినా తగ్గి ఉండడం అవసరమని తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి మెజార్టీ రాలేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నాతో అన్నారని తెలిపారు. వైసీపీ వాళ్ళు మనకు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. చేతకాక కాదు, కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచివి కాదని తెలిపారు. వైసీపీ చేసిన తప్పులు మనం చేయకూడదని, అలాగని వాళ్ళు చేసిన తప్పులు సహించేది లేదని, చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. సభాపతి కూడా చెప్తా ఉన్నారు, మీరు చూశారు. అయిన పాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు. అప్పుడు కూడా మాకు 3,000, 4,000 వచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి 30,000, 40, 70, 90 అసలు ఊహించని మెజారిటీ. ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్, అలాంటి మెజారిటీలతోటి కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు.
అలా అని చెప్పి మనం చేతులు కట్టుకుని ఏం లేవు. వాళ్ళు చేసిన తప్పులుంటే చట్టం ప్రకారం ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. అది నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను ఏమడగను, నాకు పదవి అడగను. కానీ నేనేమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని అడుగుతాను. ఇప్పటిదాకా ఏం అడగలే ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా అడుగుతాను. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను. అలాగే మనకి విశాఖలో రైల్వే జోన్ కావాలి, అవన్నీ అడుగుతాను. అలాగే మనకి ఒక 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు, ఇలాంటివన్నీ అడుగుతాను. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పూరి జగన్నాథుని రథయాత్రలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. హిందూ కళాశాల నుండి ఏటి అగ్రహారంలోని ఇస్కాన్ టెంపుల్ వరకు సాగిన యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలో పూరి జగన్నాథుని రథయాత్ర జరగడం సంతోషకరమన్నారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారికి స్వామివారి దర్శనం లభించాలనే ఉద్దేశంతో ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా రథయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. రథయాత్ర అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జగన్నాథుని ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు 100 దేశాల్లో జరుపుతున్నటువంటి ఈ రథయాత్ర విజయవంతంగా కొనసాగాలని, దీనిలో భక్తజనులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని, ఎందుకంటే ఎప్పుడు రానటువంటి అవకాశం ఈరోజు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు దీన్ని ఇనిషియేట్ చేస్తూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ దేశాల్లో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా ఇస్కాన్ టెంపుల్ తనదైన శైలిలో ప్రతి ఒక్కరికి కూడా భక్తులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఒక మంచిని పంచేటువంటి కార్యక్రమం. ఒరిస్సాలో పూరిలో ఉన్న జగన్నాథ రథయాత్ర గురించి, ఆ శోభాయాత్ర గురించి కూడా మనందరికీ తెలుసు. అది ఎంత ప్రాసిద్ధ్యం. ఒక్కసారైనా ఆ రథయాత్రలో పాల్పంచుకుంటే నిజంగానే జీవన్ముక్తి లభిస్తుంది అన్నది నిజంగా అక్షర సత్యం. అది సో మనందరికీ కూడా ఆ యొక్క విశిష్టత తెలుసు. గుంటూరులో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రథయాత్ర జరుపుతున్నారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ దొరకాలి అని, ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో పాల్పంచుకోవాలని, అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటాను. ప్రపంచంలోనే కోట్లాది మంది భక్త బృందము ఏదైనా ఒక ఉత్సవంలో పాల్గొంటారు అంటే అది ఒక జగన్నాథ రథయాత్రే. అటువంటి రథయాత్ర ఈ రోజున మన గుంటూరు మహానగరంలో జరుపుకుంటున్నాము. అందుకని మన గుంటూరు వాసులందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నారు. ప్రతి సోమవారం జరిగే జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెనాలి మండలం పెదరావూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు అవంతిక, యాస్మిన్, సుప్రజ జిల్లా కలెక్టర్ను కలిశారు. పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుడైన నాగేశ్వరరావు చెప్పే పాఠాలు తమకు అర్థం కావడం లేదన్నారు. తెలుగు చెప్పడం రాని తెలుగు టీచర్ వల్ల తమ భవిష్యత్ నాశనమవుతున్న నేపథ్యంలో టీచర్ని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అమరావతి మండలం యాండ్రాయికి చెందిన నాగేశ్వరరావు ఏటుకూరులో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. డ్యూటీ సమయానికి రాలేదనే కోపంతో నాగేశ్వరరావుపై శివకుమార్ అనే వ్యక్తి దాడి చేసినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఏమని పెట్టారు? ఆయన కొట్టి పడేశారు. మరి ఏంటి మాకేంటంటే మేము అనంటే ఆయన మేము కొట్టలేదని అన్నాడు. అన్నా కూడా కొట్టారని ఈయన సాక్ష్యం చెప్పాడు. అది జరిగింది. మరి ఆయన ఎంతవరకు తీసుకోలే.
ఆయన న్యాయం జరగాలండి. అది పట్టించుకోవట్లేదు. ఆయన తీసుకెళ్తారు, స్టేషన్లో వేస్తారు, మళ్ళీ మా సంబంధం లేదండి. మరి ఆయనకు న్యాయం జరగాలి. అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇద్దరు ఆడపిల్లలు ఉంటారండి మాకు తెలుగు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరము 8th క్లాస్ కూడా ఆయనే వేశారు, నాగేశ్వరరావు సార్ని. ఆయన అసలు చెప్పట్లేదు. FA1కి ఈ సిలబస్ ఉంది అని ఆయన చెప్పాలి, కానీ మేము చెప్తున్నా మేము ఏ లెసన్ అడిగితే ఆ లెసన్ చెప్తున్నారు. ఆయన 9th లెసన్ అడిగితే 9th లెసన్ చెప్తున్నారు, 10th లెసన్ అడిగితే ఈ FA1కి ఈ సిలబస్ ఉందమ్మా 1 to 2 లెసన్స్ అని ఆయన చెప్పట్లేదు. పోయిన సంవత్సరం మొత్తం ఇలానే చేశారు. సరే 9th వచ్చి మేము మా క్లాస్కి HM టీచర్ వచ్చారు. HM టీచర్ వస్తే మేమందరం లెగిసి అడిగాము. HM టీచర్ మాకు అసలు అర్థం కావట్లేదు అని అడిగితే మూసుకొని కూర్చోండి అని చెప్పారు. HM టీచర్ మాకు ఆయన్ని మార్చాలి. ఇప్పుడు మాకు తెలుగు అసలు అర్థం కావట్లేదు. మాకు తెలుగు సరిగ్గా చెప్పట్లేదు ఆయన సార్. మాకు 8th క్లాస్లో పోయిన ఇయర్ కూడా ఆయన్నే వేశారు. కానీ మేము ఆయన 8th క్లాస్ ఎలా కొట్టా మేమే చదువుకొని మేమే రాసుకున్నాం. ఎగ్జామ్స్ కూడా ఆయనే మార్క్స్ వేసుకుంటారు. మాకు రాకపోయినా ఆయనే మార్క్స్ వేసుకుంటారు. 9th క్లాస్కి కూడా మాకు ఎన్ని కావాలంటే అన్ని, బాయ్స్ కూడా మాకు అంత ఏంటంటే అంతే వేసేస్తున్నారు ఆయన. మేము 9th క్లాస్కి కూడా ఇప్పుడు ఆయనే వస్తే ఇప్పుడు 9th క్లాస్ కంటే స్కూల్ వాళ్ళు మార్క్స్ వేసుకుంటారు. 10thలో మాకు వేరే స్టేట్ వాళ్ళు వేస్తారు. అప్పుడు మేము మాతృభాషలో ఫెయిల్ అవుతే ఎలా ఉండిద్ది అసలు బయట. దాని గురించి మేము మా HM టీచర్కి కంప్లైంట్ ఇస్తే మీకెందుకు మీరు మూసుకొని కూర్చోండి అన్నారు. వారాహి నవరాత్రుల్ని మల్లారెడ్డి నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. రాజశ్యామల పీఠం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారాహి నవరాత్రులు చివరి రోజు సందర్భంగా యంత్రార్చన అనంతరం శ్రీ రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. లలిత అమ్మవారి శ్రీవిద్యా సాంప్రదాయంలో ఉన్నవారు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించే 9 రోజులు విశేషమైనవన్నారు. వారాహి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహించే వారికి సకల శుభాలు కలుగుతాయన్నారు. కార్యక్రమంలో నాగార్జున శర్మ, అంబా శంకర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు వారాహి పరదేవత. అమ్మవారిని దండిని, వార్తాళి అంటూ కూడా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. ప్రత్యేకంగా ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు కూడా ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. అంటే లలితా అమ్మవారి యొక్క శ్రీవిద్యా సంప్రదాయంలో ఎవరైతే ఉన్నారో వారు అత్యంత రహస్యంగా కానీ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ఆరాధన చేసేటువంటి ఈ 9 రోజులు చాలా విశేషమైనటువంటిది. ఈ విశేషమైనటువంటి ఈ వారాహి నవరాత్రులను ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ప్రార్థన, పూజ ఇత్యాది హోమక్రతువులు ఏవైతే చేస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి. ప్రధానంగా వారాహి అమ్మవారు లలితామ్మవారి సర్వసైన్యాధ్యక్షురాలైతే ప్రధానంగా మనుష్యులని ఏ విధంగా అనుగ్రహిస్తుందంటే అమ్మవారికి భూమి సంబంధించినటువంటి దేవత. అంటే వ్యవసాయ క్షేత్రాభివృద్ధి ఇంకా సర్వతోముఖంగా అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా తొలగజేస్తుంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అందిన ఫిర్యాదులు, అర్జీలు పరిష్కారంపై విభాగాల వారీగా కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ కీర్తి మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యంపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రజారోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముత్యాలరెడ్డి నగర్కు చెందిన ఎస్కేవల్లి స్థలాన్ని తన కుమార్తె బాజీ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని మోసం చేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన కుమార్తెపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. నల్లచెరువులోని మార్కెట్ బాబు పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్న వేడుకల్లో బాణాసంచ కాలుస్తుండగా రోడ్డున వెళ్తున్న మస్తాన్ షరీఫ్ అనే 10 ఏళ్ల బాబుకు తీవ్రంగా గాయాలయ్యాయి. కారకులపై చర్యలు తీసుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాబుకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఒక ఆవిడతో వివాహం జరిగింది. వాళ్ళిద్దరికి 2 బిడ్డలు కలిగారు. ఆ తర్వాత విడిపోయారు. ఈ మధ్య కాలంలో కుమార్తె నాన్న నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఈయన ఇంటిలోకి వచ్చి ఈయన పొజిషన్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళిపోయి ఇదే పేరు గల వ్యక్తి చేత ఒక ఫేక్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేయించుకొని అదే ఆస్తిని IIFL అనే ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుంది. ఆ లోన్కి EMI కట్టబోయేపాటికి ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఈయన ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఈయన సంతకం కానీ, ఈయన ఏలు ముద్ర కానీ, ఈయన ఫోటో కానీ ఎక్కడా కూడా లేవు ఆమెకి ఇచ్చినట్లుగా.
కానీ ఒక ఫేక్ గిఫ్ట్ డీడ్ మాత్రం సృష్టించారు వాళ్ళు. ఇతను ఒక రిక్షా కార్మికుడు, ఇతనికి ఏమీ తెలీదు. ఇతన్ని చూసుకోవాల్సిన బిడ్డే ఈ రకంగా ఇతన్ని మోసం చేసింది. ఎట్లయినా పోలీసు వారు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన చేత కంప్లైంట్ ఇప్పించడం. ఆ పెద్ద బాబులు కాల్చేటప్పటికి అది ఫెయిల్డ్ అయ్యి మా పిల్లలు కాలింది. మా అబ్బాయి 3 కాలింది. పెద్ద అబ్బాయి, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇంకా మా అబ్బాయికి బాగా కాలింది. మాకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు జీజీఎస్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మా పిల్లోడికి నమ్మకం చెప్పలేము, సంతకాలు చేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వికాస్ హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళు తెచ్చి అడ్మిట్ చేశారు. తెచ్చినాక మాకు ఫోన్ చేశారు, ఇట్లా మీ అబ్బాయికి ఇట్లా జరిగింది, తొందర రండి అంటే మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే మార్కెట్ బాబును రహీం అనే అతను ఇద్దరు అన్నారు. రహీం అనే అతను ఆయన 14 లైన్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిది ఒకటే మాట. వాళ్ళిద్దరు అన్నారు మీ అబ్బాయి బాధ్యత మాది, మీ అబ్బాయికి ట్రీట్మెంట్ మొత్తం మేము చేపిస్తామని చెప్పి అక్కడ అడ్మిట్ చేశారు. తర్వాత 3 రోజులు చూపించి సగం ఫీజు కట్టి సగం ఫీజు ఆపేశారు. వాళ్ళు ఆపినాక ఏంది ఇట్లా చేస్తున్నారు ఏదంటే లాలాపేట కేసు పెట్టాము. సీఏ గారు పిలిపించి సీఏ గారు అన్నారు కాలిన్ బాబుకి అయితే మేమేం కాలిన్ బాబుకి మీదే ట్రీట్మెంట్ బాధ్యత, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏదైనా చెప్పాలనుకుంటే మేము చెప్తాంలే కానీ సెటిల్మెంట్ చేస్తాం, కానీ కాలిన్ బాబు మేము చెప్పలేము. ఏ హాస్పిటల్లో చూపించినా కూడా మీదే బాధ్యత, మీరే చూపించాలంటే సరే చూపిస్తామని అక్కడ ఒప్పుకొని వచ్చారు. హాస్పిటల్కి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, రాలేదు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె అజెండా అంశాలపై మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక సరఫరా, నిల్వ, ఎక్కువ ధరకు విక్రయించకుండా సంబంధిత అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఇసుక సరఫరాపై వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఫెడరేషన్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పీజీటీ, టీజీటీ పోస్టులను ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విద్యా వాలంటీర్లకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్, నాన్ టీచింగ్ పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయులచే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, శరత్ బాబు, డిఎన్ మూర్తి, జరీనా, శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈఓ గారు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి కూడాను ఎటువంటి విద్యా వాలంటరీ పోస్టులు లేవు, ఎటువంటి కాంట్రాక్ట్ పోస్టులు లేవు, ఓన్లీ గెస్ట్ లెక్చర్సే ఉన్నారు, కాబట్టి అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే కలెక్టర్ గారు కానీ లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ అవకాశాన్ని దాదాపు మేము 5-10 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపాధి లేకుండా నిరుద్యోగ ఉపాధ్యాయులు బ్రతుకుతున్నాం. ఈరోజు కూడాను కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయులని పేరే కానీ అన్ని అర్హతలు ఉన్నా కానీ ఎటువంటి జీవనోపాధి పొందలేకపోతున్నాం. దయచేసి విద్యాశాఖ మంత్రి వారు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మాకు జీవనోపాధి కల్పించే విధంగా ఒక అవకాశాన్ని కల్పించమని కోరుచున్నాం మీడియా ద్వారా. సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పాల్గొంటారని, ఈ సమావేశంలో ముఖ్యంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను సిపిఐ వైఖరిని వెల్లడిస్తారని అన్నారు. కావున సభ్యులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశం 17వ తేదీన 18వ తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ కార్యకర్తలు, నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సిపిఐ కార్యాలయం నల్లయ్యలింగం భవన్ గుంటూరులో విఎస్కే హాల్లో జరుగుతుంది. ఈ సమావేశాలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరరావు గారు, అలాగే సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ అక్కినేని వనజ గారు హాజరవుతా ఉన్నారు. ఈ సమావేశం గుంటూరు ఛానల్ పొడిగింపుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని విడుదల చేసి వెంటనే పనులు చేపట్టాలని కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన కౌలు రైతు సంఘం నాయకులు గుంటూరు ఛానల్ పొడిగింపుపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
గుంటూరు నుండి పరుచూరు వరకు గుంటూరు ఛానల్ పొడిగించడం వల్ల 50 ఎకరాలకు సాగునీటితో పాటు 50 గ్రామాలకు త్రాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిన గుంటూరు ఛానల్ పొడిగింపు పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 50,000 ఎకరాలకు సాగయ్యే పొడిగింపు కాలువ, అందువల్ల 50 గ్రామాలకు కూడా మంచినీటి వస్తూ ఉపయోగపడే ఇది ఛానల్. అందువల్ల గుంటూరు నుంచి పరుచూరు వరకు పొడిగించే ఈ ఛానల్ సంబంధించి గతంలో 2018లో తెలుగుదేశం ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. ఆ రోజు కూడా వెంటనే పనులు ప్రారంభిస్తాం, బడ్జెట్ కేటాయిస్తాం అని చెప్పారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా మేము వెంటనే నిధులు బడ్జెట్లో కేటాయించాము, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు లేదు. అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక నిరసన కార్యక్రమాలు జరిగినాయి, దీక్షలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి అధిగతి లేదు. కనుక మొదటి జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా గుంటూరు ఛానల్ పొడిగింపును వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రైతు సంఘమే రావడం జరిగింది. బాధ్యతలే ఊపిరిగా, హక్కులే ప్రాణంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ పనిచేస్తుందని గిల్డ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేష్ కుమార్, విక్టర్ ఇమాన్యుయల్ తెలిపారు. బ్రాడీపేటలోని శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్, విక్టర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఉపాధ్యాయేతర సిబ్బంది సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలపై అనేక రూపాల్లో పోరాటం చేసి సమస్యలను రూపుమాపడం జరిగిందన్నారు. ప్రతి నెల ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు సైతం 1వ తేదీ జీతాలు వచ్చేలా కృషి చేశామన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు పాల్గొని తమ సమస్యలను నాయకత్వానికి విన్నవించుకున్నారు. ఈ నెల 17వ తేదీ తమిళనాడు రాష్ట్రం తిరువన్వేలిలో ప్రసిద్ధిగాంచిన మనుజ్యోతి ఆశ్రమ ప్రధాన నిర్వాహకులు కాసుల కృష్ణంరాజుని మిమిక్రీ రంగంలో తన సత్తా చాటినందుకు ప్రశంసలతో పాటు ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పండితులు పాల్గొనున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులు, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఇవ్వాల్సిన అనుమతులు, విభాగాల వారీగా పెండింగ్ ఫైల్స్ పై కమిషనర్ కీర్తి చేకూరి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కమిషనర్ వ్యక్తిగత సెలవులో ఉన్నప్పుడు ఆయా విభాగాధిపతులు తమ విభాగ పనితీరు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని జీఎంసీ విభాగాధిపతులపై అసహనం వ్యక్తం చేశారు. ఎర్ర జెండా నీడన నా అనుభవాలు పుస్తక ఆవిష్కరణ సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఏవి వర్మ రచించిన పుస్తకాన్ని అరండల్పేట సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. కమ్యూనిస్టుగా ఏవి వర్మ అనుభవాలను పుస్తకంలో వివరించినట్లు చెప్పారు. కమ్యూనిస్టులు అంటే ఓట్లు, సీట్లతో పని లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కర్తవ్యంగా పనిచేస్తారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. ఎర్ర జెండా నీడన అనే పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఏవి వర్మ గారు తన జీవిత అనుభవాలు, తాను కమ్యూనిస్టుగా మారిన తీరు, కమ్యూనిస్టుగా తాను చేసినటువంటి కార్యక్రమాలు మొదలైనవి వివరించడం జరిగింది. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి పుస్తకం. కమ్యూనిస్టులను ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో కాకుండా ఉద్యమాల్లో వాళ్ళ ప్రభావం, ప్రజా జీవితం మీద వాళ్ళ ప్రభావం ఎంతో ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ రూపంలో చూసినప్పుడు ఏవి వర్మ గారు ఈ పుస్తకాన్ని భావితరాలకి ఆదర్శంగా ఉండేటట్టు అనేక గుణపాఠాలు నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని రాశారు. మనందరం కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని సమాజం యొక్క ఉన్నతి కోసం,
సమాజం యొక్క మెరుగుదల కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. విజ్ఞాన మందిరంలో జరిగిన ఏషాం మస్తానీ హిందీ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఏషాం మస్తానీ కార్యక్రమంలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతాంజలి ఆర్కెస్ట్రా కళాకారులతో హిందీ పాటలను పాడి వినిపించారు. ఏషాం మస్తానీ 15 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ గాయకులు శ్రీలలిత పాల్గొని పాడిన హిందీ పాటలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య, పూజ, మిమిక్రీ శివ, ట్రస్ట్ సెక్రటరీ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి ప్రేక్షకాదరణతో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఆడిటోరియం అంతా నిండిపోయింది ప్రేక్షకులతో. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్కి, అలాగే గుంటూరు నగర ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గీతాంజలి టీం అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 15 సంవత్సరాల కిందట వచ్చిన ఐడియా ఏషాం మస్తానీ చేయాలని 2 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే విజ్ఞాన మందిరంలోనే చేశారు. 3వ సంవత్సరం నుంచి ఈ ప్రతిసారి స్పాన్సర్స్ని పట్టుకుని ఇవన్నీ కాదు, ఈ మీరిద్దరు చేస్తున్న మంచి పనికి గుంటూరు ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ అప్పుడునే మేమే కండక్ట్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి 3వ సంవత్సరం నుంచి కూడా చేస్తున్నాం. ఇప్పటికి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇంకా మరిన్ని సంవత్సరాలు ఈ గుంటూరు నగర ప్రజలకి ప్రతి సంవత్సరం ఎదురు చూస్తారు ఈ హిందీ పాటల కోసం. ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా జరగాలని వీరిద్దరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.